అంటే నాకు అర్థం కాదండి. ఒక ఉద్యోగం చేయాలంటే ఒక అర్హత కావాలి, చదువుకోవాలి, నువ్వు శ్రమించాలి. జీవితంలో అంత కష్టపడి 22 ఏళ్ళు నువ్వు అవిరామంగా కష్టపడితే నీకు ఒక 18,000 రూపాయలు ఉద్యోగం నుంచి మొదలవుతారు. యావరేజ్ మీద చూసుకుంటే ఏమీ చదువు ఉండదు, ఎలా మాట్లాడాలో తెలియదు, నోటికి ఏదొస్తే ఆ బూతులు మాట్లాడటం, గుంపును వేసుకుని తిరగటం, రాష్ట్ర ప్రజల్ని, కాన్స్టిట్యుయెన్సీ ప్రజల్ని అరాచకంగా దోచుకోవటం, బెదిరించడం, దందాలు చేయటం, ఆఖరికి వాళ్ళ చీటీలు చింపేయడం. ఇలాంటి వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయ్యి జనాల మీదకి వచ్చి దోపిడీ దౌర్జన్యం చేసుకుంటూ కూర్చుంటే జనాలను ఆదరిస్తారా? ఆఖరికి 10th క్లాస్ ఎగ్జామ్ రాసినాడైనా వాడికి 18 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఆ అమ్మాయో అబ్బాయో ఇలాంటి వాళ్ళకి ఓటేయడానికి ఇష్టపడతారా? ఇలాంటి వాళ్ళకి ఓటేయడానికి ఇష్టపడతారా? బేసిక్ మేనర్స్ అనేవి ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఎలా కండక్ట్ చేస్తున్నాం మనం, కెమెరాస్ ఆన్ అయినా పబ్లిక్లో అయినా బహిరంగంగా మనం మాట్లాడేటప్పుడు మాటలు అటు ఇటు డొల్లకూడదు. మీరు అంటే ఏం పోయింది, మీరు అన్నది పోని, ఉట్టి పేరే పలకండి. కానీ కించపరిచేటట్టు బాడీ షేమింగ్ చేసుకుంటూ ఫ్యామిలీలో లేనిపోయిన అలిగేషన్స్ వేసి ప్రజల ముందు ఒక లేడీని ఇంతకంటే చీప్గా ఏం మాట్లాడలేమన్నట్టు కౌరవుల్లా తయారయ్యి రాష్ట్రంలో విచ్చలవిడితనంగా చేసిన ఇలాంటి ఆదర్శనీయులు ఎవరైతే ఉన్నారో వైసీపీకి, వీళ్ళు మళ్ళీ వస్తారు, ముందుకు వస్తారు, పోరాడతారని కలలు కంటున్న అంబటి లాంటి వాళ్ళకి ప్రజలు అంబటి గారు నిజమని చెప్పి ఓట్లేస్తారా? అండ్ ఈ రకంగా చూసుకుంటే వల్లభనేని వంశీకి జరుగుతున్న స్టర్నెస్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, అతను చేసిన అరాచకాలకి ఖచ్చితంగా కొడాలి వెంకటేశ్వరరావుకి మాత్రం భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ప్రజలకు ఇంకా తెలియకపోయినా వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేశారో రాష్ట్రాన్ని. తెలీదా? మర్చిపోతారా? ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ అంబటి గారు చెప్పినట్టు పాస్పోర్టే లేకపోతే అమెరికాకి వెళ్ళాడు, పాస్పోర్ట్ అప్లై చేసుకుని వెళ్తాడు. ఒకవేళ ఆరోగ్యం మరీ ముదిరి ఇంకేమైనా రకరకాలుగా అయితే, ఐఎమ్ సారీ టు సే దిస్, యూ షుడ్ గెట్ వెల్ సూన్ ఇస్ ఆల్వేస్ మై ఇంటెన్షన్. వెళ్తే కనుక అమెరికాకి వెళ్ళిపోతే ఇప్పుడే మళ్ళీ రాకపోవచ్చు ఇంకా.